ఈ స్వయంగా మా ఇంట్లో కాచిన దొండకాయలండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంతైనా సొంతంగా పండిన పంట కదా, చాలా తృప్తిగా కూడా ఉంది. ఇదిగోండి, ఇదే అనమాట దొండకాయ పాదైతే పెట్టారు ఒకటి దాన్ని తీసుకొచ్చి. ఇది జస్ట్ మాకు రూ. 25 పడిందండి. సో పెట్టిన తర్వాత ఎన్ని కేజీలు తిన్నామో మాకే తెలియదు అనమాట. పంట చాలా అంటే చాలా బాగా చక్కగా వచ్చిందనమాట. నిజంగా ఎంతైనా సరే మనుషులు నమ్మడం కంటే మొక్కలు నమ్మడం బెస్ట్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. ఇప్పుడు కూడా అదే అనుకుంటాను. ఎందుకంటే మనుషులు ద్రోహం చేస్తారేమో కానీ, సో మనం నమ్మిన చెట్లు, మొక్కలు, పశువులు ద్రోహం అస్సలు చేయవండి. ఇంకా వాటితో సవాసం మనలో మంచి చేంజ్ని తెస్తుందని నమ్ముతానమాట. చూశారు కదా ఎంత చక్కగా కాయలు అయితే కాచాయో. ఆల్రెడీ మా మావయ్య గారు కోసారనమాట. సో ఆ తర్వాత నేనైతే మళ్ళీ ఇప్పుడు కొన్ని ఉన్నాయని కోసాను. ఎందుకంటే పడిపోతున్నాయి అన్నమాట, బాగా పండిపోయి. సో ఎందుకు పాడేసుకోవడం, ఇలా కష్టపడి పెంచుకుంటున్నాం కదా అని చెప్పేసి ఈ దొండకాయ తీగలో ఉన్న ఏంటంటే ఆకుల్లో కలిసిపోతాయండి. అసలు కిందికి దిగవు. అసలు పంట పండించే వాళ్ళైతే చక్కగా అల్లిస్తారనమాట. సో మేము చేసిన తప్పు ఏంటంటే బీరకాయ తీగ వేసాము, అది సరిగ్గా పండలేదు. సో అందుకని అది తీసేద్దామని పెట్టేసాము. సో ఇంకా లాగలేదనమాట. దానిపైకి దీన్ని అల్లిచ్చేసాం. ఎందుకంటే ఎలాగో ఆల్రెడీ పందిరి ఉంది కదా, మళ్ళీ ఎందుకు పాడు చేయడం, ఆకులు ఎలాగో ఎండిపోతే రాలిపోతాయని. సో ఇంకా అవి తీగలు కొంచెం అడ్డం పడి కొంచెం కాయలు అయితే కిందికి రావడం లేదు. ఇదిగోండి చూసారా, ఇదే అనమాట ఆ బీరకాయ సరిగ్గా రాలేదనమాట. సో ఇప్పటికైతే ఇదిగోండి ఒక 1/2 కేజీ దొండకాయలు అయితే వచ్చాయి. మొన్న మా మామయ్య గారు కోసినట్టు కూడా 1/2 కేజీ పైనే ఉంటాయన్నమాట. చూపిస్తాను ఇదిగోండి మీకు. ఇవి నేను కోసినట్టువి, మా మామయ్య గారు కోసినట్టువి. ఇంకా 2 రోజులకు ఒకసారి చేసేసుకుంటున్నాం అనమాట, ఉంచుకోవడం లేదు. వెరైటీ ఆఫ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే బయట కొనే వాళ్ళకి తెలుస్తుందండి అవి ఎంత రేటు ఉన్నాయో ఇప్పుడు. సో ఇంకా రామకోట అనమాట, ఇదైతే తెచ్చుకున్నాను. కంటిన్యూస్గా రాసుకుంటున్నాను నేనైతే ఖాళీ దొరికినప్పుడల్లా. ఇంకా ఇవి మా చెట్టుకి పండిన చక్కెరకేళి అరటిపళ్ళు అనమాట. A1 నెంబర్ అండి. ఎందుకంటే అసలు ఏ మందు మాకు లేని ఫుడ్ తిన్నట్టయితేనే మనిషికి చక్కటి ఆరోగ్యం ఉంటుందని అందరూ అంటారు. అందరూ అనడం కాదండి, అదే 100% నిజం అనమాట. ఇంకా చక్కటి వాతావరణం, తుఫాన్ చెప్పారు కదా, సో చూసుకోరా ఎలాగైతే ముగ్గులు అలుముకున్నాయో. ఇంకా చూడాలండి. ఇదైతే వామాకు అనమాట. వామ్ ఆకు ఎప్పుడన్నా పిల్లలకి కొంచెం బాగున్నప్పుడు, దగ్గు కఫం ఉన్నప్పుడు నీళ్ళల్లో వేసి మరిగిస్తే బాగుంటుంది. మొక్కలు పెంచుకోవడం ఏమో కానీ కలుపు అయితే చాలా అంటే చాలా పెరుగుతుందనమాట. ఎంత పీకినా మొక్కల కంటే బలంగా కలుపే పెరుగుతుంది. లేక చచ్చిపోతున్నాను నిజంగా అయితే. ఎందుకంటే